మా బామ్మగారు యాల్ దాస్ అని ఏదో పిలవాలని అన్నారా, లేకపోతే ప్రియా అని పిలవమన్నారా, ఏదో అన్నారు. ఏమైనా సరే ఇప్పటికి యాగప్రియ రామ్మ రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్నని. హాయ్ హాయ్ సార్. ప్రియా అంటే ఇష్టం లేదా నీకు? లేదు సార్. యాగప్రియ అని పేరు పెట్టారు కదా మరి. యాగప్రియ అని పిలిస్తే పర్లేదు కానీ యాగ అని పిలిచినా పర్లేదు. ప్రియా అంటే నాకు చిరాగ్గా అనిపిస్తుంది. చిరాకు పుడుతుందా? ప్రియా ఎంత అందమైన పేరు. చాలా బాగుందిగా ప్రియా అంటే. ఎన్ని పాటలున్నాయి తెలుసా? ఎందుకు ప్రియా నీకు? ప్రియా అంటే ఎందుకు ప్రియా నీకు? కోపం చిరాకును ప్రియా చెప్పమ్మా. ప్రియా ప్రియా ఏ పాట పాడబోతున్నావు ప్రియా? నేను ఇప్పుడు పాడబోతున్న పాట చిన్నగా చిన్నగా. రాసిన వారు చంద్రబోస్ గారు, పాడిన వారు చిత్ర గారు, హరిహరన్ గారు, స్వరపరిచిన వారు మణిశర్మ గారు, చిత్రం ఠాగూర్. నీ పాట ఇవాళ ఎవరు శ్రోతలు కోరలేదా? నా పాటను కోరిన శ్రోతలు మణికొండ నుంచి చంద్రబోస్ గారు, చెన్నై నుంచి శ్రీనివాస్ మూర్తి గారు, షేక్పేట్ నుంచి సునీత గారు. చిన్నగా 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 మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తాన ఓటు, నా సొగసిరితో వేస్తా ఓటు. మెల్లగా 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 మరుమల్లెల మబ్బుల జల్లుగా ఉని మాపులలో వేసేని ఓటు, ముసి నవ్వులతో వేసయ్య ఓటు. నా ప్రేమ దేశాన్ని ప్రతిరోజు పాలించే నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే నీ గుండెలకే వేస్తాన ఓటు, గుడి హారతినై వేస్తా ఓటు. చిన్నగా 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 మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తాన ఓటు, నా సొగసిరితో వేస్తా ఓటు. అనుకోకుండా వచ్చే తనిఖీ చేయాలి, అందాలలో నువ్వే మునికే వేయాలి, అధికారాన్ని చూసి కునికే మరాలి, అవకాశాన్ని ఇచ్చే ఇరుకైపోవాలి. ఎద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి, రసమయ సభలో చెప్పినవన్నీ చేసుకుపోవాలి. ప్రతిపక్షం నువ్వై ఉండి అద్దులు పెట్టాలి, ఆ ప్రతిపక్షం నేనై ఉండి యుద్ధం చేయాలి. నా వలపు కిరీటం తలపైనే ధరించు, నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు, నీ చెణుకులకే వేస్తాన ఓటు, నా చెమటలతో వేస్తా ఓటు. చిన్నగా 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 మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తాన ఓటు, నా సొగసిరితో వేస్తా ఓటు. నా సుకుమారం నీకో
వేస్తానా ఓటు నా అలసటతో వేస్తా ఓటు చిన్నగా 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 నది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తానా ఓటు నా సొగసిరితో వేస్తా ఓటు మెల్లగా 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 మరు మల్లెల మప్పుల చల్లుగా ముని మాపులలో వేసేని ఓటు ముసి నవ్వులతో వేసయ్యా ఓటు యాగప్రియ ఎస్ సార్ బాబడావా నీకు నచ్చిందా? తెలీదు సార్. తెలియదు. జడ్జెస్ అడుగుదాం. జడ్జెస్ ఓవర్ టు యు. చిత్ర గారు హరిహరన్ గారు కదా పాడారు. లాస్ట్ లో రెండు లైన్లు ఉదిత్ నారాయణ గారిలా పాడవేంటి? మెల్లగా 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 కావాలని పాడవా లాస్ట్ లో? లేదు మ్యామ్, అది బ్రీతింగ్ తీసుకున్నప్పుడు అలా వచ్చేసి. చూసావా, మళ్ళీ ఇంకోసారి డ్యూయట్ పాడినప్పుడు ఇదే ప్రాబ్లం అవుతుంది. కానీ డ్యూయట్ అయినా కూడా సోలోగా నువ్వు చాలా జాగ్రత్తగా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. నీకు ఈ పాట నచ్చిందా? నీ చాయిస్ అన్నా ఇది? లేదు మా మమ్మీ చేసింది. ఓ, మమ్మీకి ఇష్టమా ఈ పాట? ఎక్కడున్నారు మమ్మీ? మీరు చిరంజీవి గారి ఫ్యానా? మణిశర్మ గారికి ఫ్యాన్ కదా ఆయన మ్యూజిక్ కి. నైస్. ఓకే, సో బెస్ట్ థింగ్ ఏంటంటే నీలో ఒరిజినల్ గా ఉన్న డైనమిక్స్. మగసిరికే వేస్తానా ఓటు, అవన్నీ చాలా బాగా పలికావు తల్లి. వెరీ నైస్. అలసిపోయావన్నా ఏమన్నా? లేదు మ్యామ్. అయ్యో ఎక్సైటెడ్. సారీ నేను ప్రియాని పిలిచాను, సారీ. ఓకేనా? అందుకే మూడ్ అవుట్ అయిపోయావా? లేదు సార్. నేను ఏదైనా ఉంటే సారీ. ఓకే, మళ్ళీ ఫ్రెష్ గా వచ్చాయి. రైట్ గా ఉండు, డల్ గా ఉండకు. ఓకే సార్. ఓకే ఓకే మేడం, టేక్ ఓవర్. ఈ పాట కోరుకున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. షేక్పేట్లో మా వాళ్ళందరూ కూడా చాలా ఆనందించారు. పేట షేక్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకు మించి ఆ తర్వాత మణికొండ చంద్రబోస్ గారు ఏమనుకుంటున్నారు విందా. యాగప్రియ బాగుంది, బాగా పాడావు. హరిహరన్ అంటే అదే శృతి కదా, ఉన్నదేనా? తగ్గించుంటారు అనుకుంటా. 4 notes తగ్గించారు. అమ్మో, అందువల్ల కొంచెం నీలో ఎప్పుడు చూసే హుషారు, ఎప్పుడు కనబడే ఆ ఉత్సాహం, ఈ పాట బాగా పాడావు. కానీ ఏదో జాగ్రత్తగా వినాలి అని పరిశీలనగా వినాల్సిన అవసరం ఏర్పడేలాగా అనిపించింది పాడుతుంటే. లేదంటే మామూలుగా కొంచెం ఉధృతంగానే ఉంటుంది నీ గొంతు. అసలు ఏమి వేరే లోకంలో ఉన్నా కూడా నీ గబుక్కున వినపడుతుంది నీ పాట. అంతటి ఉధృతంగా ఉండే గొంతు ఎందుకు కొంచెం తగ్గినట్టుగా అనిపించింది. శృతి తగ్గించావు కాబట్టి. కానీ బాగా పాడావు, చాలా బాగా పాడావు. ఈ పాట సందర్భం ఏదైనా, పాట సాహిత్యం ఏదైనా, నువ్వు అర్థం చేసుకున్న విధానం కానీ, ఆ బాణిని పట్టుకున్న విధానం కానీ చాలా బాగుంది. ముఖ్యంగా చరణంలోని రెండో భాగం తరనరి తారీ తారీ, అక్కడ చాలా బాగా పాడావు యాగప్రియ. మనస్ఫూర్తిగా అభినందనలు నీకు. థ్యాంక్ యూ సార్. నీ చినుకులకే వేస్తానా ఓటు. యాగప్రియ బాగానే పాడావమ్మా, డోంట్ వరీ. శృతి కొంచెం అక్కడెక్కడ తగ్గింది. మేబీ నౌ ఐ నో ది రీజన్, బికాస్ తగ్గించుంటారు. దట్ వాస్ అన్కంఫర్టబుల్ టు యూ. బట్ నువ్వు ముందే చెప్పుండాలి వారికి. నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసి ఉండాలి. ఒక సెమిటోన్ తగ్గించి తర్వాత 2 సెమిటోన్ తగ్గించు. ఇఫ్ యూ కుడ్ నాట్ హిట్ ది హై నోట్, అది కొంచెం ఎక్కువ ఉంటుంది. దానికి పోయి అది కింద వచ్చి 4 సెమిటోన్స్ ఉంటాయి, విచ్ ఈస్ టూ మచ్. సో దట్ కుడ్ హ్యావ్ బీన్ ఏ రీజన్. నీ శృతి ఓడానికి కారణం అదో ఉండొచ్చు కూడా. ఒక నోట్ పెంచి చూద్దామా? శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఈలో చెక్ చేశారు, సి షార్ప్ లో కూడా చూసారు, ఈ ఫ్లాట్ లో ఒరిజినల్ కీ అమ్మా ఎఫ్ అనుకుంటా. చిన్నగా 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 బో పల్లవి ఒకసారి దీంట్లో పాడించండి. అమ్మో సార్, వద్దు సార్. పల్లవి మట్టుకు పాడించండి. ఎఫ్ లోనా? ఎఫ్ ఆరా ఒరిజినల్? ఈ ఒరిజినల్. చిన్నగా 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 ఒక్క నిమిషం. ఒరిజినల్ ఎఫ్ ఈఏ ఒరిజినల్. ఓకే, ఇప్పుడు ఇందాక తను పాడింది సిలో. చాలా కష్టం. అమ్మో, అదొక్క నోటే ప్రాబ్లం కదా. సో దానికి అడ్జస్ట్ చేయడానికి పోయి మిగతావన్నీ తక్కువైపోయింది. మేబీ దట్స్ ది రీజన్ ఫర్ ది ఫాల్టర్ ఇన్ ది పిచ్. ఓకే, యూ డిడ్ యువర్ బెస్ట్, రైట్? ఈవెన్ అదర్వైజ్ నువ్వు బాగానే పాడావు. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ మా. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. అయితే బాయ్ బాయ్. మెల్లగా 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 మరు మల్లెల